అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీకు కొన్ని చిన్న ఆపదలు మరియు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఇంటిలో పనులు చేసేటప్పుడు లేదా బయట తిరిగేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. చిన్నపాటి గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. అనుకోని ఖర్చులు లేదా అకస్మాత్తుగా వచ్చే అడ్డంకులు మీ ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. కానీ అటువంటి సమయాల్లో నిబ్బరంగా ఉండండి. భయపడకుండా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చు. ఆహారం మరియు నీటి విషయంలో శుభ్రత పాటించండి, లేదంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండడం వల్ల ఈ రోజును మీరు క్షేమంగా గడపవచ్చు. పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు మరియు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. కుంభరాశి వారికి ఈరోజు ఉద్యోగ రంగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు పనిచేసే చోట అధికారుల నుండి ఒత్తిడి పెరిగినప్పటికీ మీ సహజ సిద్ధమైన వినూత్న ఆలోచనలు మరియు పట్టుదలతో ప్రతి సవాల్ను విజయవంతంగా అధిగమిస్తారు. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చాలా అవసరం. ఎందుకంటే చిన్నపాటి అపార్థాలు పని వాతావరణాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి. మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభించడానికి కొంత సమయం పట్టవచ్చు, కాబట్టి ఓపికతో ఉండండి. కార్యాలయంలో జరిగే అంతర్గత చర్చలకు దూరంగా ఉండడం మీ కెరీర్కు ఎంతో శ్రేయస్కరం. పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి ఈరోజు కొన్ని సానుకూల సూచనలు అందవచ్చు. ఏదేమైనా మీ పనితీరును మెరుగుపరచుకోవడంపైనే దృష్టి పెట్టండి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. మీపై అదనపు భారం పడవచ్చు, కానీ దానిని సమర్థవంతంగా పూర్తి చేసి అధికారుల ప్రశంసలు పొందుతారు. మీ పని పట్ల అంకిత భావం మీకు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అందిస్తుంది. రాజకీయాలకు దూరంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. కార్యాలయంలో మీ సహనానికి పరీక్ష ఎదురయ్యే సమయాల్లో నిశ్శబ్దంగా మీ పనిని ముగించుకోవడం ఉత్తమం. వ్యాపారాన్ని విస్తరించాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం, కానీ ప్రతి ఒప్పందాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయండి. మార్కెట్లో మీ ప్రత్యర్థుల మీ వేగాన్ని చూసి ఆశ్చర్యపోతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు తమ భాగస్వాములతో పారదర్శకంగా ఉండడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. గతంలో నిలిచిపోయిన బకాయిలు ఈరోజు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. ఇది మీ వ్యాపారంలో నగదు లభ్యతను పెంచుతుంది. ఎగుమతి మరియు దిగుమతి వ్యాపారం చేసేవారికి అనుకూలమైన రోజుగా ఉంది. నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు పెద్దల సలహాలు పాటించండి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఆచితూచి అడుగు వేయడం మంచిది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి నూతన క్లయింట్లు దొరుకుతారు. ఖాతాదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మీ వ్యాపార కీర్తి మరింత పెరుగుతుంది. మీ వివాహ జీవితం ఈరోజు అనురాగపూర్వకంగా ఉంటుంది, కానీ చిన్నపాటి జాగ్రత్తలు అవసరం. మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇంటి విషయాల్లో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. అయితే కుటుంబ సభ్యులు లేదా అత్తమామల వల్ల చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తవచ్చు. అత్తమామ కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు మీ మాటను అదుపులో ఉంచుకోండి, లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామి యొక్క భావాలను గౌరవించడం మరియు వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. మూడవ వ్యక్తి ప్రమేయం మీ సంసారంలో లేకుండా జాగ్రత్త పడడం ఎంతో అవసరం. గతంలో ఉన్న సమస్యలను సామరస్యంగా చర్చించి పరిష్కరించుకోవడానికి పిల్లల భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. సాయంత్రం వేళ భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఒక స్త్రీ నుండి మీకు ధనం వచ్చే అవకాశం బలంగా ఉంది. అదే మీ తల్లి, సోదరి లేదా భార్య రూపంలో ఉండవచ్చు. వారి నుండి లభించే ఆర్థిక సహాయం మీ అత్యవసర అవసరాలను తీరుస్తుంది. దీంతోపాటు ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభం కలిగే యోగం ఉంది. పాత పెట్టుబడులు లేదా ఊహించని మార్గాల ద్వారా డబ్బు మీ చేతికి అందుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడడంతో మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. అయితే వచ్చే ఆదాయాన్ని విలాసాలకు ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం ఉత్తమం. భూమి లేదా వాహన కొనుగోలుకు సంబంధించిన చర్చలు ఈరోజు సఫలమవుతాయి. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల అప్పుల ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి. విదేశాల నుండి రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన నెలకొనే అవకాశం ఉంది. మీ ఇంట్లోని వృద్ధులకు సంబంధించి ముఖ్యంగా కీళ్ళ నొప్పులు
ఊపిరితిత్తులు లేదా రక్తపోటు వంటి సమస్యలు తలెత్తవచ్చు. చిన్నపాటి అనారోగ్య సూచనలు కనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించడం శ్రేయస్కరం. వారి ఆహారపు అలవాట్లపై మరియు మందుల విషయంలో క్రమశిక్షణ పాటించేలా చూడండి. పెద్దల సేవ చేయడం వల్ల మీకు మానసిక తృప్తి లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెంచడానికి మీరు చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. వారి ఆశీస్సులు మీ పనులకు రక్షణగా నిలుస్తాయి. కాబట్టి వారితో కొంత సమయం కేటాయించి మాట్లాడడం మంచిది. ఇంటి మరమ్మతులు లేదా శుభకార్యాల గురించి కుటుంబంలో చర్చలు జరుగుతాయి. బంధువుల రాక వల్ల ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. తండ్రి గారి లేదా తల్లిగారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ముందుగానే మానసికంగా సిద్ధంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈరోజు అత్యంత అనుకూలంగా లేదు. మీ ప్రేయసి లేదా ప్రియుడితో అనవసరమైన గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ అభిప్రాయాలను ఎదుటి వారిపై రుద్దడానికి ప్రయత్నించకండి. అపార్థాల వల్ల దూరం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఓపిక పట్టండి. ఇతరుల మాటలు విని మీ భాగస్వామిని అనుమానించడం మంచిది కాదు. ప్రేమ బంధం నిలబడాలంటే పరస్పర నమ్మకం చాలా ముఖ్యం. వివాహానికి సంబంధించిన చర్చలు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం ఉత్తమం. సాయంత్రం సమయానికి పరిస్థితులు కొంత సాధారణ స్థితికి చేరుకోవచ్చు. కొత్తగా ప్రేమలో పడాలనుకునే వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మనసులోని మాటను వ్యక్తపరిచేటప్పుడు సమయం చూసుకోవడం అవసరం. గతంలో విడిపోయిన వారు మళ్ళీ కలిసే అవకాశం ఉన్నప్పటికీ వాదనలకు తావు ఇవ్వకండి. మీ అహంకారాన్ని పక్కన పెట్టి భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. విద్యార్థులు తమ చదువుపై పూర్తి ఏకాగ్రత చూపించాల్సి ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో ఆటల్లో మునిగిపోతారు. ఈరోజు మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీలోని పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు ఈరోజు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రభుత్వ పరమైన పనులు లేదా కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరియు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు తీసుకునే నిర్ణయం ఈరోజు సత్ఫలితాలను ఇస్తుంది కాబట్టి వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఆర్థిక వ్యవహారాల్లో ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈరోజు మీ స్నేహితులకు డబ్బును అప్పుగా ఇవ్వకండి. మీరు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇచ్చినప్పటికీ ఆ డబ్బు తిరిగి రావడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా డబ్బు విషయంలో ఏర్పడే విభేదాల వల్ల మీ స్నేహబంధం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎవరైనా అప్పు అడిగితే సున్నితంగా తిరస్కరించడం ఈరోజు మీకు మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం వల్ల భవిష్యత్తులో వచ్చే చిక్కుల నుండి మీరు తప్పించుకోవచ్చు. అలాగే ఇతరుల కోసం ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ పాస్వర్డ్లు మరియు బ్యాంకింగ్ వివరాలు ఎవరితోనూ పంచుకోకండి. అపరిచిత వ్యక్తులతో నగదు లావాదేవీలు చేసేటప్పుడు సాక్షులు ఉండేలా చూసుకోండి. ప్రయాణాల విషయంలో ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. వాహన ప్రమాదాలు లేదా ఇతర ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి కాబట్టి అత్యవసరమైతే తప్ప రాత్రిపూట ప్రయాణించండి. అలాగే ప్రయాణ సమయంలో మీ విలువైన వస్తువులను నగదును మరియు బంగారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అజాగ్రత్తగా ఉండడం వల్ల వస్తువులు పోగొట్టుకునే లేదా దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంది. మీ బ్యాగులు మరియు పత్రాలను భద్రంగా ఉంచుకోండి. అపరిచితులను నమ్మి మీ వస్తువులను వారికి అప్పగించకండి. ప్రయాణంలో మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోవడం మరియు మొబైల్ వాడకపోవడం ఈరోజు చాలా అవసరం. ఈరోజు మీరు ఎటువంటి గొడవలకు మరియు వాదనలకైనా దూరంగా ఉండాలి. బయట వ్యక్తులతో కానీ లేదా ఇరుగు పొరుగు వారితో కానీ చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. వాటిని పెద్దవి చేయకుండా మౌనంగా ఉండడం ఉత్తమం. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా మీరు సంయమనం కోల్పోకండి. శాంతియుతమైన చర్చల ద్వారా ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. మీ శక్తిని అనవసరమైన వాదనల కోసం వృధా చేయకుండా ఉపయోగకరమైన పనుల కోసం కేటాయించండి. ప్రశాంతంగా ఉండడం వల్ల మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పాత గొడవలను తవ్వి తీయకండి. కోర్టు సంబంధిత విషయాల్లో లాయర్ల సలహా మేరకు నడుచుకోవడం మంచిది. మీ హుందతనాన్ని కాపాడుకోవడం ద్వారా సమాజంలో గౌరవం లభిస్తుంది. శత్రువుల నుండి మీకు ఎదురయ్యే సవాళ్లను మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వారి విజయం సాధించలేరు. మీ తెలివితేటలు మరియు ధైర్యం ముందు వారి పన్నాగాలు పారవు. మీరు శత్రువులపై సంపూర్ణంగా గెలుపు సాధిస్తారు. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. మీ వెనుక విమర్శించేవారు కూడా మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. పోటీదారులు మీ పనితీరును చూసి వెనకడుగు వేస్తారు. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవడం వల్ల ధన వ్యయం తగ్గుతుంది.
ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, వాయు సమస్యలు లేదా రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఈ రాశి స్త్రీలకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటి పనుల్లో సాయం అందడమే కాకుండా మీరు ఆశించిన ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. ఒక మహిళా మిత్రురాలు మీకు గొప్ప అవకాశాన్ని సూచించవచ్చు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. సృజనాత్మకత పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త వస్త్రాలు లేదా ఆభరణాలు కొనుగోలు చేసే యోగం ఉంది. ఆధ్యాత్మికంగా గడపడం వల్ల మానసిక తృప్తి లభిస్తుంది. అత్తమామలతో సంబంధాలు మెరుగుపడతాయి. సమాజంలో మీకున్న పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. కొత్త స్నేహితుల కలయిక మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అయినప్పటికీ రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోకుండా ఉండడం మంచిది. పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు.